వస్తలేదు. ఇంకా వస్తలేదు. నాకైతే డౌటే కొడుతుంది మమ్మీ. సరే పిల్లలు, నేను ఫోన్ చేస్తా కదా మీ డాడీకి. పిల్లలు, మీ డాడీ ఎత్తుతలేడురా. ఆయన ఏడిపోయిండో ఏమో పాపం మన చింటూ వాళ్ళ బోనాల కోసం. ఎంత మంచోడు మన డాడీ కదా. మీరేమైనా నాకు కూడా డౌటే వస్తుంది, డాడీ వస్తాడో రాడో. అందుకే చెప్పింది నిజమేమో మమ్మీ. ఒక్కసారి డాడీకి కాల్ చేయి. ఎత్తట్లేదా? నాకు తెలుసు మమ్మీ, ఈరోజు మనం చింటూ వాళ్ళ బోనాలకి వెళ్ళట్లేదు. మమ్మీ, నాకేదో డౌట్ కొడుతుంది. అయినా ఈరోజు వెళ్ళట్లేదా అక్క? వెళ్ళి డ్రెస్ మార్చుకోనైనా పడుకుందాం. అవునే, కానీ డాడీ వస్తాడని చిన్న నమ్మకం ఉంది. అందుక ఇక్కడికి రాకపోతే ఇంకెక్కడ కుదరు. మన డాడీకి ఏం దిక్కుందని. ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటా, కానీ మీరు ఇక్కడే ఉంటారు. చెప్పినా కదా, నువ్వేం ఎక్కడికో తీసుకెళ్ళాలని అనుకున్నా మేము ఇక్కడే ఉంటామని ఏం కాదు. డాడీ వస్తాడు, మీరేం ఓవర్ యాక్షన్ చేయకండి. పిల్లలు, మీరు కొట్లాడుకోకండి, మీ డాడీ వస్తాడు. కానీ నువ్వు ఎక్కువ అనుమానం చేసినావు అనుకో డాడీని చెంపకు ఒక టేస్ట్ కొడతా. అన్విక, నీకే గొడవ పడక ఫస్ట్. పిల్లలు పడుకోండి, నేను కూడా వండుకుంటా. మీ డాడీ ఏడిపోయిందో ఏమో. ఈరోజు చింటూ వాళ్ళ బోనాలు ఏమవుతుందో ఏమో, ఏమనుకుంటుందో ఏమో. This is art, man. This movie is actual art. Remember that. నీళ్ళనే తాగొస్తాం, వండుకోవాలి. ఇవ్వండి, వచ్చారా పిల్లలు? లేని పిల్లలు, మీ డాడీ వచ్చిండు చూడండి. ఎంత దూరం పోయిందండి మీరు. రండి, కూర్చోండి చాలాసేపు. అన్విక, డాడీ వచ్చిండు. ఇక్కడ అదిగో డాడీ. డాడీ, ఇంకా బోనాలకి వెళ్ళిపోదామా? ఓసే చక్క, ఏమైంది? బోనాలకు పోదాము అన్నిటికీ. అక్క, ఇప్పుడు టైం రాత్రి 12 గంటల. బోనాలు అయిపోయి ఉంటే డ్రెస్ చేసుకొని పదా మన రూమ్కి. అవునే, ఈరోజు డాడీ ఎట్లా అంటే లేట్ అయిందేమో పాపం. డాడీ, అయినా కానీ హైదరాబాద్ ఏమన్నా 500 కిలోమీటర్స్ దూరమా? ఇంత లేట్ చేసినావు? అవును డాడీ, హైదరాబాద్ మన పక్కనే ఉంటుంది. నువ్వేమో ఎటో చేస్తున్నావు. ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ ఉందా? అయ్యో, మేము ఉన్నప్పుడు చెప్పలేదే. ఓకే డాడీ, కూల్ కూల్. సరే అక్క, పదా వెళ్ళి పడుకుందాం. రేపన్నా తొందరగా వెళ్ళాలి. అవునే, పద పోదాం. 500 పెట్టింది ఏమైందండి ఇంత లేట్ అయింది? హైదరాబాద్కి పోతా అన్నారు కదా మీరు. ట్రాఫిక్ జామ్ ఉంటే ఏమనుకుంటున్నావు? అయినా మన తెలంగాణ హైదరాబాద్ కాదు, ఆంధ్రప్రదేశ్
అని పక్క ఊరనుకున్నావా? నాకు మస్తు రెస్ట్ కావాలి. 12 గంటలు అయింది, అంత దూరం వెళ్ళొచ్చింది. వీడేమో ఎదురొచ్చిందని ఇంటికి కూర్చోబెట్టాలి, పండుకోబెట్టాలి అని తెలియదు. ఈ పందులు అయితే అట్లనే కూర్చొని ఉన్నారు కానీ ఏం మాట్లాడు. సరేతి పోండి. ఏమండి ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? పోయి రెస్ట్ తీసుకోండి. ఈరోజు ఎట్లైనా బోనాలకు పోలేము, అట్లీస్ట్ రేపు పెళ్ళికైనా పోదాం తీయండి. నాకు అదే కావాలి, లేకపోతే చింటూ వాళ్ళ బోలానికి పోతామంటావా? ఏమండి ఏమండి ఏంటండి, రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపు పోదాం చింటూ వాళ్ళ పెళ్ళికి. నడండి, ఇక ఏం చేస్తాం మరి. నన్నే చింటూ వాళ్ళ బోనాలకి రమ్మంటారా? సునీత వాళ్ళ పెళ్ళికి కూడా పోనీయలేదు. చింటూ వాళ్ళ పెళ్ళికి ఎట్లా పోయిస్తాను నిన్ను? Now you see me.